వెల్కమ్ టు విఎస్బి మీడియా. మార్నింగ్ న్యూస్లో భాగంగా ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ఇక మనసు లేని మామ పేద పిల్లలను పట్టించుకొని సీఎం జగన్. సమస్యల చట్రంలో సంక్షేమ వసతి గృహాలు, విరిగిన కిటికీలు, పగిలిన తలుపులు, పెచ్చలుడిన పైకప్పులు, కటికి నేలపైన నిద్ర, దుప్పట్లేక గజగజ, పేద బిడ్డలకు నరకయాతన, దివ్యాంగ సిబ్బందికి పదోన్నతుల్లో రిజర్వేషన్లు 2016 జూన్ 30 నుంచి అమలు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చాం, 4.5 ఏళ్లలో 73,000 కోట్లు ఖర్చు చేశాం. తెదేపా జనసేన నాయకులకు విశ్వసనీయత లేదు. విద్యా దీవెన సభలో సీఎం జగన్. వైకాపాలో సిట్టింగ్లకు 2వ విడతలో షాక్, తొలి దఫాలో 50 మందికి. జనవరి 2న జాబితా వెల్లడి. తెదేపా జనసేన సీట్ల ప్రకటన చూసి మలి విడత సమీకరణాలు. సమన్వయకర్తల మార్పుపై పార్టీ అధినాయకత్వం కసరత్తు. యువత సైకిల్ ఎక్కి ఫ్యాన్ను చిత్తు చేయాలి. పెద్దిరెడ్డి ఆయన కుమారుడు తమ్ముడికి టికెట్లు ఇవ్వమని చెప్పే ధైర్యం ఉందా జగన్? కుప్పంలో 2వ రోజు పర్యటనలో చంద్రబాబు. బీసీలకు ప్రత్యేక మేనిఫెస్టో, 4 నుంచి జయహో బీసీ సమావేశాలు. తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేష్ వెల్లడి. మా పొత్తుతో జగన్లో భయం. వైకాపా విముక్తి ఏపీ లక్ష్యం కావాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పవన్తో జగ్గంపేట వైకాపా ఎమ్మెల్యే భేటీ. కాకినాడలో గంటసేపు చర్చించిన జ్యోతుల చంటిబాబు. ఇక ఆంధ్రజ్యోతి. నేడు అయోధ్యకు మోదీ, ఎయిర్పోర్టు రైల్వే స్టేషన్ల ప్రారంభం, రామ జన్మభూమిలో భారీ స్వాగత ఏర్పాట్లు, పువ్వులు పరిచిన రహదారిలో రోడ్ షో. అంటే కోట్లు, టికెట్ కావాలంటే కప్పం కట్టాల్సిందే. ఎంపీ టికెట్కు 140 కోట్లు, ఎమ్మెల్యేకు 20 నుంచి 30 కోట్లు, వైసీపీ మార్క్ డిపాజిట్లు. ఆపై ఎన్నికల ఖర్చు ఎవరిది వాళ్లే, ఇవ్వగలిగే వాళ్లే వచ్చి టికెట్ అడగండి. రిజర్వ్ స్థానాలకు మాత్రం కొంత రాయితీ. తమ వల్ల కాదంటున్న సిట్టింగ్ ఎంపీలు, బరిలోకి దిగుతున్న 2 ఐఏఎస్లు. రిజర్వ్ స్థానం నుంచి ఒక అధికారి సై, 50 కోట్లతో మరో అధికారి సిద్ధం. కర్నూలు ఇస్తే 100 కోట్లకు మరొకరు రెడీ. ఖర్చు లెక్కలకు సిట్టింగ్ ఎంపీలు బెంబేలు. ఇక తాడేపల్లి చుట్టూ చక్కర్లు, సీఎంఓకు భారీ సంఖ్యలో సిట్టింగులు, నేతలు. ప్రాంతీయ సమన్వయకర్తలతో చర్చలు. జనవరి 3న వైసీపీ అభ్యర్థుల జాబితా. ఒంగోలుపై ఎటూ తేల్చిన జగన్, సందిగ్ధంలో బాలినేని సీటు. స్పష్టత రాకపోవడంతో చలో హైదరాబాద్. 1న ప్రకాశం అభ్యర్థులు ఖరారు. సైకిల్ ఎక్కండి, పల్లెల్లో తిరిగి ఫ్యాన్ను చిత్తుగా ఓడించండి. మీ భవిష్యత్తుకు మీరే బాటలు వేసుకోండి. మిమ్మల్ని మింగే చట్టం తెచ్చిన జగన్, దీన్ని చూస్తుంటే నాకే భయమేస్తుంది. రైతుల భూముల్ని నిషేధిత జాబితాలోకి క్లియర్ చేయడానికి వాటా అడుగుతాడు, లేదంటే కార్యాలయాల చుట్టూ తిరగాలి. ఎవరిని అడగకుండా ఇలాంటి చట్టమా? అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తాం. P4 విధానంతో పేదల అభ్యున్నతి. శాంతిపురం రామకుప్పం సభల్లో బాబు. ఇక ఆ వ్యూహం జగన్దే, ఆ సినిమాకు నిర్మాత ఆయనే. ఆర్జీవీ సినిమా తీయాలంటే హూ కిల్డ్ బాబాయ్, కోడికత్తి ప్యాలెస్ కుట్రలపై తీయొచ్చు. రెడ్ బుక్ పేరు చెప్పగానే ఉలికిపాటు ఎందుకో. జనసేనతో అద్భుతమైన సమన్వయం ఉంది. షెడ్యూల్ వచ్చాక అభ్యర్థుల ఎంపిక అన్న లోకేష్. పిఎస్ఆర్ ఆంజనేయులు సజ్జలపై విసురులు. జయహో బీసీ, బడుగుల కోసం ప్రత్యేక మేనిఫెస్టో లోకేష్. జనవరి 4 నుంచి పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలు, మండల స్థాయిలో సమావేశాలు. జనం కోసం మాట్లాడితే తొక్కేస్తున్నారు. పరదాల మాటన తిరిగే సీఎం అవసరమా? ఆక్వాకల్చర్ దెబ్బతినడానికి కారణం జగనే. సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళుతున్న బీజేపీ నేతల అరెస్టు దారుణమన్న పురంధేశ్వరి. వైసీపీ అధికారంలోకి రాకూడదంతే జగన్ పాలలో సర్వనాశనం పవన్. మహిళలకు రక్షణ లేదు. ఈ ప్రభుత్వ అరాచకాలతో జనం విసిగిపోయారు. నా ఎస్సీలు, నా బీసీలు అంటున్నారు. వారిని ఈ సీఎం ఎంత వేధించారో జన సైనికులు ప్రజలకు వివరించాలి. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలంతే. మన పోరాటం ఒక్కటే సరిపోదు, అందుకే టీడీపీ పొత్తు అన్న జనసేనని. 2వ రోజు కాకినాడ సిటీపై సమీక్ష. జనసేనలోకి చంటిబాబు, పవన్, జగ్గంపేట ఎమ్మెల్యే వస్తారంటూ పుకార్లు. ఇక సంకీర్ణ సర్కార్ వద్దు,
ఇది ప్రజలందరి ఏకాభిప్రాయం. బీజేపీకే మళ్ళీ పట్టం కడతారు. 2047 నాటికి వికసిత్ భారత్. దీనికోసం జ్ఞాన్పై ప్రత్యేక దృష్టి. ఇండియా టుడే ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ. ఇక నన్ను చంపేందుకు భారీ కుట్ర. దీనిలో భాగంగానే గన్మెన్ల తొలగింపు. నాకేమైనా జరిగితే సీఎం జగన్, వైఎస్ భారతి, అవినాష్ రెడ్డిలేదే బాధ్యత. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ధ్వజం. నిఘా డీజీ నన్ను బెదిరించారు. చెప్పినట్లు చేయకుంటే కేసులో ఇరికిస్తామన్నారు. కుటుంబాన్ని, వ్యాపారాలను నాశనం చేస్తామని హెచ్చరించారు. హైకోర్టులో కిలారు రాజేష్ అనుబంధ పిటిషన్లు. ఇక వివేక కూతురు అల్లుడిపై కోర్టులో ఛార్జ్ షీటు. నాటి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైన పిఏ కృష్ణారెడ్డిపై ఫిర్యాదుపై కేసు నమోదు. జగన్కు ఓటేసి తప్పు చేశాం. గుడ్డి ప్రభుత్వానికి మా సమస్యలు కనిపించవా? వైసీపీ సర్కారుపై బగ్గుమన్న అంగన్వాడీలు. ఎంపీ పోచ బ్రహ్మారెడ్డి ఇంటి ముట్టడి. 18వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన సమ్మె. భీమవరంలో 50 మంది అంగన్వాడీల అరెస్టు. హుకుంపేటలో వైవి సుబ్బారెడ్డికి జలక్. ఉద్యోగ ఒత్తిడితో మా నాన్న పోగొట్టుకున్న ఆయన్ను ఎవరు తెచ్చిస్తారు? సమ్మెకు వెళితే షోకాజ్ నోటీసుల. కేజీబీవీ ఉద్యోగి నిరసన. ఉరితాళ్లే దిక్కయ్యాయి. మెదడుకు తాడు బిగించుకొని పారిశుద్ధ కార్మికుల నిరసన. జగన్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు. డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక. 3 ఇంచి సమ్మెలోకి మున్సిపల్, జేఏసీ. సచివాలయ ఉద్యోగుల నెత్తిన మరో భారం. పారిశుద్ధ్య పర్యవేక్షణ బాధ్యత వారిపైనే. నేటి నుంచి 5:30 గంటలకే హాజరుకు ఆదేశాలు. హాజరవ్వకపోతే చర్యలని హెచ్చరికలు. ఇలాగైతే తాము సమ్మెలోకి వెళ్తామంటున్న సిబ్బంది. సాక్షి. సరికొత్త దారిలో సర్కారీ చదువులు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులు. ఖర్చుకు వెరవక పేద విద్యార్థులకు మెరుగైన చదువు. విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్. మోసాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవే దుష్ట చతుష్టయం. వారి దత్తపుత్రుడి మేనిఫెస్టో. భీమవరం సభలో నిప్పులు చెరిగిన సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు పాలన మొత్తం అవినీతి, అభూత కల్పన. దోచుకున్న సంపద దుష్ట చతుష్టయానికి బిస్కెట్లుగా పంపకం. పక్క రాష్ట్రంలో నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని పార్టీ పెట్టిన గనుడు దత్తపుత్రుడు. సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా చిత్తంబాబు అనే త్యాగరాజు ఈ ప్యాకేజీ స్టార్. ఇక వాలంటీర్లకు ప్రతి నెల అదనంగా 750. ఇంటింటికి రేషన్ బియ్యం పర్యవేక్షణ ప్రోత్సాహం. గ్రామ వార్డు సచివాలయాల శాఖకు పౌర సరఫరా శాఖ లేఖ. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరికీ ఆదేశాలు. ఎప్పటి నుంచి ప్రోత్సాహం వర్తింప చేయనున్నారో త్వరలో వెల్లడి. ఇప్పటికే వాలంటీర్లకు ప్రతి నెల 5,000 చొప్పున గౌరవ వేతనం. ఏపీలో ఆరోగ్య సేవలు బేష్. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. బెజవాడలో ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ బ్లాక్ శంకుస్థాపన. పొన్నూరు మండలంలో హెల్త్ క్లినిక్ల ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ. ఆరోగ్యశ్రీ చికిత్సల తర్వాత అందించే ఫాలోఅప్ వైద్య సేవలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. ఫాలోఅప్ కన్సల్టేషన్ సేవలు పొందేలా రోగులకు చేయూత. ఆసుపత్రికి వెళ్ళిరావడం కోసమయ్యే ప్రయాణ ఖర్చుల కోసం 300 చొప్పున అందజేత. ఫాలోఅప్ కన్సల్టేషన్ అవసరమైన 138 ప్రొసీజర్లకు అమలు. సంపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేయటమే ధ్యేయంగా సీఎం జగన్ నిర్ణయం. ఇవి ఈరోజు ప్రధాన పత్రికలోని వార్తలు.